దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 26. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 1 నుండి 9 అధ్యాయములు. 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతను చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 2వ కీర్తన. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండిడి, భూపతులారా బోధనుండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. 3వ అధ్యాయం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తెల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 కొలది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. 4వ కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకు వారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించి నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు. 5వ కీర్తన. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.
నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధములుగా తీర్చుము. వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే. కేడముతో కప్పినట్టు నీ వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించి వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. 7వ కీర్తన. యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించేవాడు ఎవడునూ లేకపోగా వారి సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేల అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా. యెహోవా, కోపము తెచ్చుకుని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననుచుటకే లెమ్ము. నన్ను ఆదుకొనుటకే మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతిగల దేవా, దుష్టులు చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడమును మోయేవాడే ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. 8వ కీర్తన. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకే నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొంటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. 9వ కీర్తన. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు.
వారి పేరు ఎన్నటికీ ఉండకుండా తుడిపిపెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములో వారికి దుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడి వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించుచున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కుకొని ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరవబడుదురు. బాధపరచుబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ఒక దినము మాకు ఆయుష్ను ఆరోగ్యం నుంచి దయచేశారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా మేము తెలిసి తెలియక చేసిన అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను దయతో క్షమించండి నాయన. పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. మా పట్టణాన్ని రక్షించండి, మా ఇరు తెలుగు రాష్ట్రాలను రక్షించండి ప్రభా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి. కడవరి వర్షమే దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి. ప్రపంచ దేశాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి ప్రభా. బుద్ధి, జ్ఞాన, వివేకములను దయచేయండి. నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞానములను మీరు అనుగ్రహించండి ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అలాగే పరిశుద్ధాత్మను నాయన బలముగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. దైవజనులందరికీ నీ కృప కలుగునుగాక. రాకపోకలని కాపుదల, భద్రత, నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి అయ్యా. వారి కుటుంబాలన్నిటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి అవసరతల అక్కర్లన్నీ నీ మహిమేశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్త మానవాళిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ దినం ప్రత్యేకించి సమోవా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక. ఈ దేశ ప్రజల మనోనేత్రములు వెలిగించబడునుగాక. వారి హృదయాలు తెరవబడునుగాక. సువార్త కొరకు వారి గృహాలు తెరవబడునుగాక. నిశ్చయంగా ఈ దేశం యేసు నామంలో రక్షించబడునుగాక. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృప విస్తరించునుగాక అని ప్రార్థిస్తూ ఈ దినం ఈ దేశం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వాని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం. ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.